సృష్టి స్థితి లయకారక శ్రీ యెహోవా దేవా, కన్య గర్భాన వెలసిన శ్రీ యేసునాథ, పితసుతులకు అనుబంధమా పవిత్రాత్మమా, నమస్తే నమస్తే నమో నమః. ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగ నా పెన్నిధి. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగ నా పెన్నిధి. పాడి స్తుతింతును నీ దివ్యనామం, పాడి స్తుతింతును నీ దివ్యనామం. వరములు చిందే ఈ దివ్య బలిలో, వరములు చిందే ఈ దివ్య బలిలో. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగ నా పెన్నిధి. బాధలు కలిగిన వేళ నీ సిలువే మా ఆశ్రయ దుర్గం. శోధన బాధలు కలిగిన వేళ నీ సిలువే మా ఆశ్రయ దుర్గం. నూతన బలమును ఒసగుము దేవా, నూతన బలమును ఒసగుము దేవా. కనురెప్పలమము కాయుము ప్రభువా, కనురెప్పలమము కాయుము ప్రభువా. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగ నా పెన్నిధి. ఈ పవిత్రమైన దివ్య పూజా బలి దివ్యవాణి టీవీ ఛానల్ కొరకు స్పాన్సర్ చేసినటువంటి దాతల కొరకు, వారి కుటుంబముల కొరకు సమర్పించబడుతూ ఉంది. ఆ భగవంతుడు వారిని మిక్కిలిగా దీవించాలని, ఆస్వాదించాలి అని ప్రత్యేక విధంగా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక రోజున ఒక వ్యక్తి రోడ్డు మీద నడుచుకొని వెళుతూ ఉంటే ముగ్గురు వ్యక్తులు రాళ్ళు కొడుతూ కనపడ్డారట. అందులో మొట్టమొదటి వాడిని ఏం చేస్తూ ఉన్నావయ్యా అని అడిగితే ఆ వ్యక్తి ఇచ్చినటువంటి సమాధానం, కళ్ళు కనపడటం లేదా, నేను రాళ్ళు కొట్టుకుంటున్నాను అన్నాడు. రెండో వ్యక్తిని నువ్వేం చేస్తూ ఉన్నావు అని అడిగితే, నా కుటుంబ పోషణ కోసం నేను కష్టపడుతూ ఉన్నాను అని సమాధానం ఇచ్చాడు. మూడో వ్యక్తిని నువ్వేం చేస్తూ ఉన్నావు అని అడిగితే, దేవాలయ నిర్మాణం కొరకు రాళ్ళు కొడుతూ ఉన్నాను అన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అడిగింది ఒకే ప్రశ్న, నువ్వేం చేస్తూ ఉన్నావు అని. కానీ వచ్చినటువంటి సమాధానాలు మూడు రకాల సమాధానాలు. అదేవిధంగా మన క్రైస్తవ జీవితంలో ఉన్నది తపస్సు కాలం ఒకటే, కానీ ఆ తపస్సు కాలమును మనము చూచేటువంటి విధాలు వేరుగా ఉంటాయి, దాన్ని అర్థం చేసుకునేటువంటి విధాలు వేరుగా ఉంటాయి. మనలో కొంతమందికి తపస్సు కాలంలో 15 రోజులు అయిపోయాయి కదా,
ఇంకా ఉన్నది 30 రోజులే కదా, ఎంత తొందరగా అయిపోతుందని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అయ్యో ఈ 15 రోజుల పాటు కూడా నేను దేవునికి దగ్గరగా ఉండలేకపోయాను, దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేశాను అని బాధపడేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఇదిగో కనీసం ఈ 30 రోజుల పాటైనా నేను ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా, దాన ధర్మాల ద్వారా దేవుడికి దగ్గరగా వెళ్ళాలి అని నిర్ణయించుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఈ తపస్సు కాలంలో మన జీవితం ఏ విధంగా ఉన్నది? ప్రార్థన ద్వారా, ఉపవాసాల ద్వారా, దాన ధర్మ క్రియల ద్వారా దేవునికి దగ్గరగా అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుని ఈ దివ్యమైనటువంటి పూజలో యోగ్యముగా పాల్గొనుటకు మన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరీ సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మేము ఎంతో ఆశతో నిర్వహించు ప్రాయశ్చిత్త క్రియల ద్వారా మమ్ము పవిత్ర మొనర్పుము. మేము చిత్తశుద్ధితో జీవించుచు రానున్న పాస్కా మహోత్సవమును నిర్మల హృదయములతో సమీపించునట్లు కృపజూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇదిగో కలలను కనువాడు వచ్చుచున్నాడు, రండి వీనిని చంపుదము. మొదటి పట్టణము, ఆదికాండము. ముదిమిన పుట్టిన బిడ్డడు కావున ఇజ్రాయేలు యోసేపును ఇతని కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించెను. అతనికి పొడుగు చేతులు నిలువుటంగీని కుట్టించెను. తమ కంటే ఎక్కువగా తండ్రి అనురాగమునకు పాత్రుడగుటచే యోసేపుని అతని సోదరులు ద్వేషింపసాగిరి, అతనితో ప్రియముగా మాట్లాడరైరి. యోసేపు సోదరులు తండ్రి మందలను మేపుటకై షెకేము వెళ్ళిరి. తండ్రి యోసేపుతో, నీ సోదరులు షెకేములో మందలను మేపుచున్నారు కదా, రమ్ము, నిన్ను కూడా వారి దగ్గరకు పంపెదను అనెను. యోసేపు, నేను సిద్ధముగానే ఉన్నాను అనెను. యోసేపు సోదరులు పట్టిన బాటనే పోయి వారిని దోతానులో చూచెను. వారును దూరంగానే ఉండగానే అతనిని చూచిరి. అతడు దగ్గరకు రాకమునుపే అతనిని చంపవలనని కుట్ర పన్నిరి. వారు, ఇదిగో కలలు కనువాడు వచ్చుచున్నాడు, రండు వీనిని చంపి గోతిలో పారవేసి అడవి మృగము మృంగివేసినదని చెప్పుదము, వీని కలలను ఏమగుతునో చూతుము అని తమలో తాము అనుకునిరి. ఇది విన్న రూబేను యోసేపును కాపాడుగోరి అతనిని చంపవలదనెను. మనకు ఈ రక్తపాతమేలా? యోసేపును ఈ అడవి అందలి గోతిలో త్రోయుడు, అతనికి ప్రాణహాని చేయకుడు అని వారితో చెప్పెను. ఈ నెపముతో యోసేపును రక్షించి తండ్రికి అప్పగింపవచ్చునని రూబేను తలంచెను. యోసేపు సోదరుల దగ్గరకు వచ్చెను. వారు అతడు ధరించినప్పుడు చేతుల నిలువుటంగీని తీసివేసిరి. అతనిని గోతిలో పడదోసిరి. అది ఒట్టి గోయి, దానిలో నీళ్లు లేవు. అంతటా వారు తిండి తినుటకు కూర్చుండిరి. అంతలో గిలాదు నుండి ఐగుప్తు దేశము పోవు ఇష్మాయేలుల బిడారు వారి కంటపడెను. ఇష్మాయేలీలు ఒంటిపై
గుగ్గిలమును బోళమును లేపన ద్రవ్యమును తీసుకుని పోవుచుండిరి. అప్పుడు యూదా తన సోదరులతో, యోసేపుని చంపి అతని చావు కప్పిపుచ్చినా మనకు మేలేమి కలుగును? రండు, అతనిని ఇష్మాయేలులకు అమ్మివేయుదుము. మనము అతనికి హాని చేయరాదు. అతడు మన నెత్తురు కండలు పంచుకొని పుట్టిన తమ్ముడు గదా అని చెప్పెను. దానికి వారు అంగీకరించిరి. ఈ లోపల మిద్యాను వర్తకులు యోసేపు ఉన్న గోతి మీదుగా వెళ్ళుచుండిరి. వారు అతనిని పైకి లాగిరి. అతనిని 20 నాణెములకు ఇష్మాయేలీలకు అమ్మిరి. ఇష్మాయేలీలు యోసేపును ఐగుప్తు దేశమునకు కొనిపోయిరి. ఇది ఏలినవారి వాక్కు. భక్తి కీర్తన. అందరూ ప్రభువు సల్పిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. ప్రభువు సల్పిన అద్భుత కార్యమును జ్ఞప్తికి తెచ్చుకొనుడు. అటు తరువాత ప్రభువు దేశము మీదికి కరువు రప్పించి ప్రజల జీవనాధారమైన ఆహారమును నాశనము చేసెను. కానీ అతడు ఆ జనులకు ముందుగా ఒక నరుని పంపెను. అతడే బానిసగా అమ్ముడుపోయిన యోసేపు. అందరూ ప్రభువు సల్పిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. ప్రభువు సల్పిన అద్భుత కార్యమును జ్ఞప్తికి తెచ్చుకొనుడు. జనులు అతని కాళ్లకు సంకెళ్ళు వేసి అతని మెడకు ఇనుప వలయమును తొడిగిరి. ఆ పిమ్మట యోసేపు చెప్పిన సంగతి నెరవేరెను. ప్రభు వాక్కు అతని సత్యమును నిరూపించెను. అందరూ ప్రభువు సల్పిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. ప్రభువు సల్పిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. అప్పుడు రాజు అతనిని సరసాల నుండి విడిపించెను. జాతుల నేత అతనికి విముక్తి ప్రసాదించెను. అతడు యోసేపును తన ప్రభుత్వమునకు అధిపతిని చేసెను. తన రాజ్యమున అంతటికి పాలకుని కావించెను. అందరూ ప్రభువు సల్పిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. ప్రభువు సల్పిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. నాలోని ప్రేమ
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనే ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 21వ అధ్యాయము వచనములు 33 నుండి 43 మరియు 45వ వచనము నుండి 46వ వచనము వరకు. ఆ కాలములో యేసు ప్రధానార్చకులు పెద్దలతో ఇట్లనెను, మరి యొక్క ఉపమానమును ఆలకింపుడు. యజమానుడొకడు ద్రాక్ష తోటను నాటించి కంచె వేయించెను. గానుగ కొరకు గోతిని త్రవ్వించి గోపురము కట్టించి కాపులకు గుత్తకిచ్చి దూర దేశమునకు వెడలెను. ద్రాక్ష పండ్లు కోతకు వచ్చినప్పుడు తన భాగమును తెచ్చుటకై కౌలుదార్ల యొద్దకు తన సేవకులను పంపెను. కానీ వారు యజమానుని సేవకులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకరిని రాళ్ల దెబ్బలకి గురి చేసిరి. అప్పుడు ఆ యజమానుడు ముందటి కంటే ఎక్కువ మంది సేవకులను పంపెను. కౌలుదారులు వీరిని కూడా అట్లే చేసిరి. అప్పుడు ఆ యజమానుడు తన కుమారుని వారు అంగీకరింతురని తలంచి అతనిని వారి యొద్దకు పంపెను. అప్పుడు ఆ కౌలుదారులు ఆ కుమారుని చూచి, ఇదిగో ఇతడే వారసుడు, ఇతనిని తుదముట్టింతము రండు, ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొని వానిని పట్టి ద్రాక్షతోట వెలుపల పడద్రోసి చంపిరి. కాబట్టి ద్రాక్షతోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కౌలుదారులను ఏమి చెయ్యును అని యేసు ప్రశ్నించెను. ఆ దుష్టులను మట్టుపెట్టి కోతకాలమున తన భాగమును చెల్లింపగల ఇతర కౌలుదారులకు ఆ భూమిని గుత్తకిచ్చును అని వారు సమాధానమిచ్చిరి. అప్పుడు యేసు వారితో, మీరు లేఖనములందెన్నడూ చదవలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి అయ్యెను. ఇది ప్రభువు ఏర్పాటు, ఎంత ఆశ్చర్యకరము! అందువలన దేవుని రాజ్యం మీ నుండి తొలగింపబడి తగిన ఫలమునిచ్చు వారికి ఇయ్యబడునని నేను మీతో చెప్పుచున్నాను. ప్రధానార్చకులు పరిసయ్యులు యేసు ఉపమానములను విని ఇవన్నీ తమ్ము గూర్చియే అని గ్రహించిరి. వారు ఆయనను బందీగా పట్టుటకు ప్రయత్నించిరి. కానీ యేసు ప్రవక్త అని భావించిన జన సమూహములకు భయపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈ సువిశేష బోధనల ద్వారా మన పాపములన్నీ క్షమించబడునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు, తెలుసుకున్నది ఆచరణలో పెట్టగలగాలి. చేస్తాను అన్నంత మాత్రాన సరిపోదు, చేస్తాను అన్నది మన జీవితంలో చేసి చూపించాలి. నేటి సువార్త పట్టణంలోనే ఈ ఉపమానాన్ని, యేసు ప్రభువు చెప్పినటువంటి ఈ ఉపమానాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ముందుగా మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 23వ వచనము నుండి మనం అర్థం చేసుకోవాలి. ఒక రోజున యేసు ప్రభు ఉదయకాల సమయమున దేవాలయమునకు వెళ్ళి ఆ దేవాలయములో బోధిస్తూ ఉండగా ఈ ప్రధానార్చకులు పెద్దలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నీవు ఏ అధికారముతో ఇక్కడ బోధిస్తూ ఉన్నావు అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు, మీరు అడిగినటువంటి ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలి అంటే ముందుగా నేను ఒక మాట అడుగుతూ ఉన్నాను, దానికి మీరు సమాధానం చెప్పండి అని చెప్పి, బప్తిస్త యోహాను ఇచ్చేటువంటి జ్ఞానస్నానము పరలోకము నుండి వచ్చినదా లేదా మానవు నుండి వచ్చినదా అని వారిని ఎదురు ప్రశ్నిస్తాడు. అప్పుడు వాళ్ళు ఆలోచనలో పడతారు. పరలోకము నుండి వచ్చిందని గనక వారు సమాధానం చేస్తే, అట్లయితే మీరు ఆయనను ఎందుకు విశ్వసింపలేదు అని అడుగుతాడు అని, మానవుల నుండి వచ్చినది అని సమాధానం ఇస్తే జనులందరూ కూడా బప్తిస్త యోహానును ఒక ప్రవక్తగా భావిస్తూ ఉన్నారు కాబట్టి వారి నుండి తనకు ఏ ముప్పు వస్తుందోనని భయపడి మాకు తెలియదు అని వారు సమాధానం చెబుతారు. అప్పుడు యేసు ప్రభు, మీకు ఆ విషయం తెలియకపోతే నేను కూడా ఏ అధికారముతో ఇక్కడ బోధిస్తూ ఉన్నానో అది కూడా నేను మీకు చెప్పడం లేదు అని అక్కడ 2 ఉపమానాలను యేసు ప్రభు చెబుతాడు. అందులో మొట్టమొదటి ఉపమానము ఒక తండ్రి 2 కుమారుల గురించి. ఆ 2 కుమారుల్లో మొట్టమొదటి కుమారుడు, తండ్రి నేను పొలమునకు వెళతాను అని చెప్పి ఆ పొలమునకు వెళ్ళనటువంటి వాడిగా ఉంటాడు. రెండవ కుమారుడు, నేను పొలానికి వెళ్ళలేను అని చెప్పి తరువాత తండ్రి మనసును అర్థం చేసుకుని తన మనసు మార్చుకొని పొలానికి వెళ్ళేటువంటి వాడిగా మొట్టమొదటి ఉపమానం చూస్తూ ఉన్నా.
ఆ తరువాత చెప్పేటువంటి రెండవ ఉపమానమే ఇది. ఒక భూస్వామి ఒక కౌలుదారుల గురించి ఈ రెండవ ఉపమానంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా చాలాసార్లు చేస్తాను ఉంటాను అని చెప్పి ఆ చేస్తాను అన్నదాన్ని చేయనటువంటి వారముగా, ఉంటాను అని చెప్పేటువంటి మనము ఆ యొక్క సమయంలో ఉండనటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం, ప్రధానార్చకుల వలె, ధర్మశాస్త్ర బోధకుల వలె, పెద్దల వలె. కాబట్టి యొక్క తపస్సు కాలంలో ఆ ప్రభు మనందరినీ కూడా మారు మనస్సు పొంది మనము దేని కొరకైతే పిలువబడ్డామో ఆ పిలుపు నిమిత్తము జీవించాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఒకసారి ఒక స్కూల్లో ఒక టీచర్ గారు ఉండేవాళ్ళు. ఆ టీచర్ గారు చాలా మంచివాడు, కానీ కొంచెం తేడా ఏమిటయ్యా అంటే, ఎవరైనా వెళ్ళి ఆయన సహాయం అడిగితే ఆయన వాళ్ళు అడిగినటువంటి సహాయాన్ని చేసేవాడు కాదు, కానీ తనకు నచ్చినటువంటి సహాయాన్ని చేసేటువంటి టీచర్గా ఆయన ఉంటూ ఉన్నాడు. పరీక్షల సమయం వచ్చింది, పిల్లలందరూ కూడా వెళ్ళి, టీచర్ గారండి మాకు పరీక్షలు వచ్చాయి కదా, కొంచెం ఇంపార్టెంట్ ప్రశ్నలు చెబుతారా, చక్కగా చదువుకొని పరీక్షలు రాస్తామని అడుగుతారు. అప్పుడు ఆ టీచర్ గారు అంటారు, మీరు బాగా చదివి పరీక్షలు రాస్తానంటే ఇంపార్టెంట్ ప్రశ్నలు ఏమిటి, అసలు ఒరిజినల్ ప్రశ్నాపత్రమే మీకు ఇస్తూ ఉన్నాను అని ఒరిజినల్ ప్రశ్నలే వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇక ఆ తర్వాత ఎగ్జామ్ జరుగుతుంది, రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే, ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరిలో ఎక్కువ మంది పరీక్షల్లో తప్పుతారు, కొంతమంది మాత్రమే బొటాబొట్టిన పాస్ మార్కులతో పాస్ అవుతారు, అతి కొద్ది మంది మాత్రమే మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. టీచర్ గారికి బాగా కోపం వస్తుంది. వాళ్ళందరినీ కూడా పిలుస్తాడు, మీరందరూ కూడా వచ్చి పరీక్షలు ఉన్నాయి, ఇంపార్టెంట్ ప్రశ్నలు ఇవ్వండి, చదువుకుంటాము అని అంటే, నేను అసలు ఒరిజినల్ పత్రమే మీకు ఇచ్చాను కదా, ఇస్తే మీలో ఎందుకు ఎక్కువ మంది తప్పారు, కొద్దిమంది బొటాబొడిన మార్కులతో పాస్ అయ్యారు, అతి కొద్ది మంది మాత్రమే మంచి మార్కులతో పాస్ అయ్యారని అడుగుతారు. అప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, ఆ పిల్లలు చెప్పేటువంటి సమాధానం ఈ విధంగా ఉంటూ ఉన్నది. అందులో ఎక్కువ మంది ఏమనుకున్నారయ్యా అంటే, టీచర్ గారు ఒరిజినల్ ప్రశ్నాపత్రాన్ని ఇస్తే ఆయన మనల్ని మోసం చేస్తూ ఉన్నాడు, నిజంగా ఎవరైనా సరే ఒరిజినల్ ప్రశ్నలు ఇస్తారా, ఈ ప్రశ్నలు ఖచ్చితంగా రావు అని చెప్పి ఆ ప్రశ్నలన్నీ మేము పక్కన పెట్టి వేరే ప్రశ్నలు చదువుకున్నామని ఎక్కువ మంది చెప్పారు. అందులో ఇంకొంతమంది చెప్పారు, బొటాబొట్టిన పాస్ మార్కులతో పాస్ అయినటువంటి వాళ్ళు చెప్పారు, మాకు తెలిసినటువంటి ప్రశ్నలే కదా, ఎందుకు కష్టపడి చదవటం, చివరిలో 1 గంట చదివితే సరిపోతుందని చెప్పేసి మేము ఆ గంట మాత్రమే చదివామని ఆ రెండవ గ్రూపు వాళ్ళు చెప్పారు. ఆ మూడవ గ్రూపు వాళ్ళు చెప్పారు, అయ్యా మేము బాగా కష్టపడి మీరు ఇచ్చినటువంటి ప్రశ్నలు చదువుకున్నాము, మంచిగా పరీక్షలు రాశాము, అందుకే మంచి మార్కులతో పాస్ అయ్యాము అని. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనందరికీ కూడా ఒక అంతిమ పరీక్ష అనేది ఉన్నది. ఆ అంతిమ పరీక్ష రోజున ఆయన అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మనందరం కూడా పిలువబడ్డాం. అందుకే దానికి తగిన విధంగానే ఇదిగో ఈ ఉపమానాల ద్వారా, ఈ కథల ద్వారా, బైబిల్ వాక్యం ద్వారా దేవుడు అంతిమ పరీక్ష రోజున, ఆ తీర్పు రోజున మనల్ని ఏం అడగబోతూ ఉన్నాడో దాన్ని ముందుగానే మనకు తెలియపరిచాడు. కానీ మనం ఎలా ఉంటూ ఉన్నాము అంటే, ఇదిగో ఎక్కువ మందిలాగా ఆయన చెప్పేటువంటి మాటలను, ఆయన చెప్పేటువంటి ఉపమానాలను, అందులో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించక ఆయన మాటల ఎడల నమ్మకం లేనటువంటి వారిగా, అపనమ్మకం కలిగినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నాం, ఇంకా మారు మనసు లేకుండా ఆయన మాటలు నమ్మకుండా ఉంటూ ఉన్నాం. కొద్దిమంది మాత్రమే ఆయన మాటలు నమ్మి, విశ్వసించి, అర్థం చేసుకుని మన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో అంతిమ యాత్రలో ఎదుర్కొనేటువంటి పరీక్షలో ఆయన అడిగేటువంటి ప్రశ్నలకు మనం సమాధానం చెప్పేటువంటి వారిగా ఉన్నామా, అందుకు సిద్ధంగా ఉన్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేటి సువార్త పట్టణంలో మనం 6 క్యారెక్టర్స్ని చూస్తూ ఉన్నాం, 6 పాత్రలు చూస్తూ ఉన్నాం. అందులో మనకు యజమాని కనబడతాడు, ద్రాక్ష తోట, కౌలుదారులు, సేవకులు, కుమారుడు, ఇతర సేవకులు కనబడతారు. ఇందులో యజమానుడు దేవునికి సూచనగా, ద్రాక్ష తోట ఇజ్రాయేలు దేశానికి, ఇజ్రాయేలులకు సూచనగా, కౌలుదారులు ఇజ్రాయేలు యొక్క మత బోధకులకు సూచనగా, సేవకులు ప్రవక్తలకు సూచనగా, కుమారుడు యేసు ప్రభుకు సూచనగా, ఇతర సేవకులు అన్యులకు సూచనగా మనకు కనబడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇందులో మనం ఏ పాత్రకు సంబంధించినటువంటి వారమో మనం ఆత్మ పరిశీలన చేసుకొని దేవుడు చెప్పేటువంటి తీర్పును ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఈరోజు సువార్త పట్టణంలో ప్రవక్తలు వచ్చినప్పుడు వాళ్ళు కొంతమందిని కొట్టారు అని, కొంతమందిని చంపారు అని, కొంతమంది ఎడల వాళ్ళు రాళ్ళు వేశారు అని చెప్పి మనకు తెలియపరచడం జరిగింది. అదే ప్రవక్తల జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియా ప్రవక్తను వాళ్ళు రాళ్లతో కొట్టారు, బప్తిస్తా యోహాను వాళ్ళు చంపివేశారు, ఇంకా
దినవృత్తాంతంలో, 2వ దినవృత్తాంతంలో చూసినట్లయితే వాళ్ళ ఎడల రాళ్ళు వేసినటువంటి వారిగా మనకు కనబడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నేటి సువార్తం నుండి మనం 5 విషయాలు నేర్చుకోవాలి. మొట్టమొదటిది, గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రూట్ ఫ్రమ్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజల నుండి ఫలాలను ఆశిస్తాడు. ఆయన ఒక ప్రణాళికతో మనల్ని సృష్టించాడు. ఆయన ప్రణాళిక ప్రకారం మనం జీవించి ఫలభరితముగా మన జీవితాలను ఉంచి ఆ ఫలాలను ఎదుటివారికి కూడా పంచాలి అని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం గనక సువార్తలో గమనించినట్లయితే ఈ ఫలము అనేటువంటి మాట 74 సార్లు రాయబడిందట. ఆదాము నుండి అబ్రహాం వరకు 2000 సంవత్సరాలు, అబ్రహాము నుండి యేసుక్రీస్తు ప్రభు వరకు 2000 సంవత్సరాలు, యేసు ప్రభు నుండి నేటి వరకు 2000 సంవత్సరాలుగా గడిచిపోయాయి. అంటే 6000 సంవత్సరాలు గడిచిపోయాయి. మనం గనక సృష్టిని గమనించినట్లయితే 6 రోజులు దేవుడు పనిచేశాడు, 7వ రోజు ఆయన విశ్రాంతిని తీసుకున్నాడు. శిలువ మీద ఆయన 7వ మాటగా ప్రభు నా ఆత్మను నీకు అప్పగిస్తూ ఉన్నాను అని తెలియపరుస్తూ ఉన్నాడు. పునీత పేతురు గారు చెప్పిన ప్రకారము దేవుడి దృష్టిలో 1000 సంవత్సరాలు 1 రోజుతో సమానం. నేటికి 6000 సంవత్సరాలు గడిచిపోయాయి. అంటే 6 రోజులు గడిచిపోయాయి. 7వ రోజు అనేది విశ్రాంతి దినము, విశ్రాంతి తీసుకునేటువంటి సమయం. కాబట్టి ప్రభువు తీర్పు చెప్పేటప్పుడు మన జీవితాల ద్వారా మనం గనక ఫలాలను ఇవ్వకుండా ఉన్నట్లయితే దేవుడు మనల్ని తీర్పు చెబుతాడు. ఏ విధంగానైతే అంజూరపు చెట్టును, ఫలములు ఇవ్వనటువంటి అంజూరపు చెట్టును శపించాడో మనము కూడా శపించబడినటువంటి వారముగా ఉంటాం. రెండవది ప్రియ సహోదరి సహోదరులారా, గాడ్స్ గ్రేట్ పేషెన్స్ సీన్ ఇన్ హిస్ రిపీటెడ్ గ్రేషియస్ మెసెంజర్స్ షుడ్ మోటివేట్ us టు లివ్ అకార్డింగ్లీ టు హిమ్. అంటే దేవుడు ఓర్పును బట్టి, దేవుడు సహనాన్ని బట్టి మనము అర్థం చేసుకొని మారు మనసు పొంది దానికి తగినటువంటి వారిగా మనం జీవించాలి. దేవుడు ఓర్పునకు కర్త, సహనానికి కర్త. కాబట్టి మన జీవితాల్లో ఆయన ఓర్పును అర్థం చేసుకోవాలి. మూడవది, దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి. తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకొని మన జీవితాల్లో మారు మనసు చెందుకొని ఆయనకు తగినటువంటి బిడ్డలుగా జీవించాలి. నాలుగవది, ఆయన తీర్పు చెప్పేటువంటి వాడు కాబట్టి, న్యాయమైనటువంటి తీర్పు చెబుతాడు కాబట్టి దాన్ని అర్థం చేసుకొని మనందరం కూడా మన జీవితాలను మార్చుకొని జీవించాలి. ఐదవది, చివరికి విజయాన్ని సాధించేది దేవుడే అని మనందరం కూడా అర్థం చేసుకొని మన జీవితాలను మార్చుకొని ఆయన ప్రకారం జీవించేటువంటి వాళ్ళముగా ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. మనందరికీ తెలుసు, ఒక చేప సముద్రం తర్వాత నది కలిసేటువంటి ప్రాంతంలో దాన్ని సంగమం అంటారు. ఒక సముద్రంలో ఉండేటువంటి చేప పేరు దాన్ని ఇలస అంటారట. ఈ ఇలస అనేటువంటి చేప ఎవరైనా జాలర్లకు దొరికితే ఆ చేపను మరలా వాళ్ళు తీసుకుని వెళ్ళి అదే సముద్రంలో పడవేస్తారట. ఎందుకంటే ఆ చేపకి ఎటువంటి విలువ లేదు. మామూలు చేప కిలో 100 రూపాయలు ఉంటే ఇది కిలో 10 రూపాయలు అన్నా కూడా ఎవడో కొనడంట. అందుకని ఎటువంటి విలువ లేదు కాబట్టి దాన్ని తీసుకుని వెళ్ళి మరలా అదే సముద్రంలో పడవేస్తారు. కాబట్టి ఈ చేప ఏం చేస్తుందయ్యా అంటే, తునకరి జల్లులు పడుతూ ఉన్నప్పుడు, వర్షాకాలం మొదలైనప్పుడు సముద్రపు నీటిలో, ఉప్పు నీటిలో ఉన్నటువంటి ఈ చేప ఆ సముద్రానికి ఎదురీది గోదావరి నీటిలోనికి, మంచినీటిలోనికి ప్రవేశించిద్దట. ఎప్పుడైతే ఇది సముద్రపు నీటిని వదిలిపెట్టి ఈ యొక్క మంచినీటిలోనికి వస్తుందో దాని రంగు మారుతుంది, దాని రుచి మారుతుంది, దాని విలువ మారుతుంది. మామూలు చేప కిలో 100 రూపాయలంటే ఈ చేప కిలో 2500 రూపాయలన్నా కూడా దొరకదంట. ఆ చేపే పులస. అందుకే ఒక కవి అంటూ ఉంటాడు, ఇలస వలసపోయి పులస అయినప్పుడు దాని రంగు మారుతుంది, రుచి మారుతుంది, విలువ మారుతుంది, దాని పేరు కూడా మారుతుంది. ఈ తపస్సు కాలము అనేది ఈ సముద్రపు నీటిలో ఉన్నటువంటి ఉప్పు నీటిని వదిలి ఈ యొక్క గోదావరి నీటిలో ఉన్నటువంటి మంచి నీటిలోనికి ఎదురీగి ప్రయాణం చేయడమే ఈ యొక్క తపస్సు కాలం మనందరినీ కూడా ఆహ్వానిస్తుంది. పాత జీవితాన్ని వదిలిపెట్టాలి, పాత పద్ధతులను విడిచిపెట్టి నూతనమైనటువంటి మార్గంలోనికి గనక వచ్చినట్లయితే విలువ లేనటువంటి చేప విలువ కలిగినటువంటి చేపగా ఏ విధంగా ఉందో పాపాత్ములమైనటువంటి మనం దేవుని దృష్టిలో పుణ్యాత్ములుగా పిలువబడతాం. ఇటువంటి కృప మనందరికీ ఆ భగవంతుడు ప్రసాదించాలని ఈ దివ్య పూజాబల్లో ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మన అవసరతల కొరకు, మన చర్చ అవసరతల కొరకు, సంఘ అవసరతల కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడ, కృపామయుడ, మా యొక్క శ్రీసభను పరిపాలన చేస్తూ ఉన్నటువంటి ఫ్రాన్సిస్ జగద్గురువులను, తుమ్మా బాల పీఠాధిపతులను, ఇతర పీఠాధిపతులను, గురువులను, కన్యాశ్రీలను మీ పవిత్రమైనటువంటి హస్తములో సమర్పిస్తూ ఉన్నాం. ప్రభువా, మా జీవితంలో మాకు ఎన్ని కష్టాలు వచ్చినా,
ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా మీరు మమ్ము మీ యొక్క కార్యమును నడిపించడానికి పిలిచారు కనుక మేము ఈ యొక్క కార్యమును మనస్ఫూర్తిగా విశ్వాసముగా సేవను చేసేటువంటి భాగ్యాన్ని, ఆ కృపను, ఆ నిజాయితీని మా అందరికీ ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ప్రేమామయుడ, కృపామయుడ, మా దేశ నాయకుల కోసం, మా రాష్ట్ర నాయకుల కోసం, అధికారుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు చట్టాలను చేసేటప్పుడు, ఆ చట్టాలను అమలుపరిచేటప్పుడు ఎటువంటి స్వార్థము లేకుండా నిష్పక్షపాతంగా చట్టాలను తయారు చేయడంలోనూ అమలుపరచడంలోనూ వారికి కావలసినటువంటి మంచి మనస్సును, శక్తిని, జ్ఞానాన్ని, తెలివితేటలను వారికి ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ప్రేమామయుడ, ఈ యొక్క దివ్యవాణి టీవీ ఛానల్ కొరకు స్పాన్సర్ చేసినటువంటి దాతలందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారికి కావలసిన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అవసరతలను తీర్చి వారు మీ ఎడల నమ్మకమును, విశ్వాసమును కలిగి తమ యొక్క జీవిత యాత్రలో చివరి వరకు నమ్మకముగా కొనసాగేటువంటి భాగ్యాన్ని వారికి దయచేయమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మన వ్యక్తిగత అవసరతల కొరకు ప్రార్థన చేసుకుందాం. ఈ విన్నపములన్నిటిని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈ గీతం మౌన గీతం, ఈ రాగం హృదయ రాగం. ఈ గీతం మౌన గీతం, ఈ రాగం హృదయ రాగం. స్తుతి గీతం మహిమ గీతం, హృది మీటిన పరమ గీతం. ఈ గీతం మౌన గీతం, ఈ రాగం హృదయ రాగం. రాగంలో అనురాగంలో వేదనలు ఆవేదనలు. రాగంలో అనురాగంలో వేదనలు ఆవేదనలు. నీవే శక్తి, నీవే ముక్తి, నీవే మార్గం. నీవే శక్తి, నీవే యుక్తి, నీవే మోక్షం. ఈ గీతం మౌన గీతం, ఈ రాగం హృదయ రాగం. ఈ గీతం మౌన గీతం, ఈ రాగం హృదయ రాగం. ఈ సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమనుడిలా ప్రార్థించండి. ప్రభువు వారి నామస్తుతి కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, దయాపూరితమైన మీ అనుగ్రహమును మీ సేవకులకు ప్రసాదించి ఈ పరమ రహస్యమును నిర్వహింప యోగ్యతను వారికి దయచేయుము. భక్తిమంతమైన జీవితమును జీవించినట్లు వారిపై మీ ఆశీస్సులను కృంభరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట
యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనసులతో పాస్కా ఉత్సవమును కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును మీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోడి వారి పట్ల సేవా నిరతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవనము దయచేసిన మీ ఘనకార్యమును స్మరించుట వలన మా యందలి మీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమనర్చుచున్నావు. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసునులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతో మిమ్ము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రులు పవిత్రులు పవిత్రులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేయించి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడునైన యేసు క్రీస్తు శరీరము రక్తము అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరల వచ్చరకు వేచిందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును క్రీస్తు ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును ఈ రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు సేవ చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, మేము ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మా బాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుందు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసించము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు
భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీకు శాంతిని సమాధానమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించువారు. ఆయన విందునకు ఆహ్వానింపబడిన మనందరము ధన్యులము. మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తునాథుని శరీర రక్తములు మనందరి నిత్య జీవితమును కాచి కాపాడును గాక. ఆమేన్. దేవుడు మనల్ని ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, దివ్య సత్ప్రసాదమును నిత్య రక్షణ వాగ్దానముగా స్వీకరించిన మేము మా జీవితములను అందుకు ఉపయుక్తముగా మలచుకొని మా కొరకు సిద్ధపరిచిన మోక్ష భాగ్యమునకు అర్హులము అగుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి యేసుక్రీస్తునాథుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాదుండా అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా. దైవతనయ క్రీస్తునాదుండా అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా. పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా. పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా. ప్రాణదానము చేసినావా దేవా, పరలోకమును తెరచినావా. దైవత